మా ఉద్దేశం మా నాయకుడికి ఇక్కడ అవమానం జరిగింది. ఇక్కడ వాళ్ళని ఓడించి, అతి ఘోరంగా ఓడించి తెలుగుదేశం జెండాను ఎగరేసి తెలుగుదేశం విజయం అని చూపించాలి. కూటమి ఓకే, నేను కాదన్నా, కానీ ఆ కూటమితో బీజేపీతో కాదు, తెలుగుదేశంతోనే చూపించాలి. ఇది జరిగింది మా నాయకునికి కదా. సో దాని రివెంజ్ మాకు ఆ లెవెల్లో ఉండాలని ఈ పార్టీలోకి వచ్చి చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా 50,000 పైచీలకు మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. ఆ ఆదరణ చూసే మా మీద కావాల్సి ఎన్ని చేయాలో అన్నీ చేస్తా అన్నారు. మా పార్టీలోనే కోవట్లను తయారు చేసి మా పార్టీ వాళ్ళతోనే మాదో తిట్టిస్తా అన్నారు. ఇది చేసి కావాల్సినవన్నీ చేస్తా అన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఓటమిని ఒప్పుకున్నారు.